అసలైన రత్నం. సిద్ధిపురం నుండి నాగరాజు, కృష్ణయ్య కలిసి తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళారు. వారు గుర్రాల మీద ప్రయాణం చేస్తూ కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుని ధర్మించి ప్రయాగ వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేసి పీపాలతో గంగాజలం తీసుకొని తిరిగి ప్రయాణమయ్యారు. దారిలో ఒక చోట ఒక చెట్టు కింద వారికి ఒక ముసలి తాత, అతని భార్య కనిపించారు. ఆమె వాళ్ళని ఆపి, బాబు, నా భర్తకు కొంచెం గంగాజలం ఉంటే ఇప్పించండి అన్నది. మేము ఎక్కడి నుంచో మోసుకు వస్తున్నాం, ఇంటికి పోవాలి, ఇది నీకు ఇచ్చేస్తే మళ్ళీ మాకు ఎలా వస్తుంది అన్నాడు నాగరాజు. కానీ కృష్ణయ్య తన పీపాను ఆమెకి ఇస్తూ, అమ్మా, దీన్ని మీ దగ్గర ఉంచుకోండి, ఇందులో ఉన్నది పవిత్ర గంగాజలం అన్నాడు. ఆమె ఆ పీపాను తీసుకొని ముసలివాడికి అందించింది. ఆయన ఆ గంగాజలాన్ని కొంచెం లోటాలో పోసుకొని తాగి శక్తి వచ్చినట్లు వెంటనే లేచి నిలబడి గుర్రం మీద ఉన్న కృష్ణయ్యను సమీపించి నమస్కారం చేసి, అయ్యా, నీకు స్వాగతం. ఈ దినం మీరు మా ఇంటికి అతిథులుగా దయచేయాలి. నా పేరు విశాలగుప్తుడు. మా ఇంటి వద్ద మీకు అన్ని విషయాలు చెబుతాను అని నాగరాజు కేసి తిరిగి, మీరు కూడా రండి అన్నాడు. ఆశ్చర్యపోతూ కృష్ణయ్య, నాగరాజు విశాలగుప్తుడి వెంట వెళ్ళి ఒక అందమైన భవనాన్ని చేరుకున్నారు. అక్కడ విశాలగుప్తుడి సేవకులు చాలామంది ఉన్నారు. విశాలగుప్తుడి భారీగా నటించిన మనిషి ఒక పరిచారిక అన్న సంగతి అక్కడ స్పష్టమైంది. ఆ రాత్రి భోజనాలయ్యాక విశాలగుప్తుడు కృష్ణయ్యతో ఇలా అన్నాడు. నా తండ్రి ధనగుప్తుడు వర్తకం చేసి అంతులేని ధనాన్ని, రత్నాలను సంపాదించాడు. ఆయన చనిపోయే ముందు ప్రతి చైత్ర పౌర్ణమి నాడు ఒక సజ్జనుడికి ఒక రత్నం ఇవ్వమని కోరాడు. నేను ఏటా ఏదో ఒక వేషం వేసుకొని ఆ రోజు ఒక సజ్జనుడి కోసం వెతుకుతుంటాను. ఈ ఏడు నాకు మీరు తటస్థపడ్డారు. రేపు మీరు బయలుదేరేటప్పుడు మీకు ఒక రత్నం ఇస్తాను. దాన్ని స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చెయ్యాలి. అనుకోని ఈ అదృష్టానికి కృష్ణయ్య ఆశ్చర్యపోగా, కృష్ణయ్య అదృష్టాన్ని చూసి నాగరాజు ఈర్ష చెందాడు. మర్నాడు బయలుదేరే ముందు విశాలగుప్తుడు ఒక రత్నం కృష్ణయ్యకు ఇచ్చి, మీరు సిద్ధిపురం వెళ్తున్నారు కదా, దారిలో నాగపురంలో పక్రాజు అనే రత్నవర్తకుడున్నాడు. అతను మీకు దాని న్యాయమైన వెల ఇస్తాడు అన్నాడు. విశాలగుప్తుడి వద్ద సెలవు పుచ్చుకొని ఇద్దరూ బయలుదేరారు. నాగరాజుకు ఆ రత్నాన్ని కాజేయాలని తీవ్రమైన కోరిక కలిగింది. వారిద్దరూ దారిలో ఒక సత్రంలో బస చేసి ఉండగా నాగరాజు కృష్ణయ్య వద్ద ఉన్న రత్నాన్ని కాజేశాడు. రత్నం పోయిందని కృష్ణయ్య తెలుసుకొని తనతో చెప్పినప్పుడు నాగరాజు చాలా ఆశ్చర్యాన్ని కనబరిచి, అది దొరికేదాకా ఆ ఊరు వదలరాదు అన్నాడు. ఈ ఊళ్ళో మనకు ఎవరు సహాయపడతారు, అది ఎలా వచ్చిందో అలానే పోయింది అన్నాడు కృష్ణయ్య. తర్వాత వాళ్ళు నాగపురం చేరారు. కృష్ణయ్య పక్రాజును చూద్దామన్నాడు. రత్నం కూడా పోయింది కదా, ఇంకా ఆయనతో ఏం పని అన్నాడు నాగరాజు. విశాలగుప్తుని స్నేహిత్యం ఇతని పరిచయంతో పూర్తి అవుతుంది కదా, రత్నం అమ్మటానికే వెళ్ళాలని ఏమిటి అన్నాడు కృష్ణయ్య. అయితే మీరు వెళ్ళిరండి, ఈ లోపుగా నేను ఊరు చూసి వస్తాను అన్నాడు నాగరాజు. అతను తాను దొంగలించిన రత్నంతో ఒక రత్నవర్తకుడి వద్దకు వెళ్ళి, ఈ రత్నం మీరు ఎంత కొంటారు అని అడిగాడు. ఆ వర్తకుడు దాన్ని చూస్తూనే, ఇది మీకు ఎలా వచ్చింది అని అడిగాడు. మా తండ్రి గారు బోలెడు డబ్బు పోసి కొన్నారు, నాకు డబ్బు అవసరమై అమ్ముతున్నాను అన్నాడు నాగరాజు. వర్తకుడు నవ్వి, మీ నాన్నగారిని ఎవరో బాగా మోసం చేశారు. ఇది గాజు ముక్క, చిల్లిగవ్వకు కూడా ఎవరో దీన్ని కొనరు అన్నాడు. నాగరాజుకు ఒక విధంగా తృప్తి కలిగింది. విశాలగుప్తుడు కృష్ణయ్యను మోసగించాడు. తాను చేసినది దొంగతనమే గాని విశాలగుప్తుడు కృష్ణయ్యకు చేసిన మోసం ఇంకా దారుణమైనది. ఈ లోపల కృష్ణయ్య పక్రాజును కలుసుకొని తనకు విశాలగుప్తుడికి పరిచయం ఎలా అయినది చెప్పాడు. వెంటనే పక్రాజు అతనితో, మీకు విశాలగుప్తుడు ఇచ్చిన రత్నం నాకు ఇచ్చేసి దాని విలువ తీసుకోండి అన్నాడు. దాన్ని దారిలో ఎవరో దొంగలించారు, నేను దాన్ని మీకు అమ్మడానికి రాలేదు. విశాలగుప్తుడి గారి మిత్రులను చూసి పోవచ్చును అన్నాడు. కృష్ణయ్య తనకు విశాలగుప్తుడు రత్నం ఇచ్చిన సంగతి అతనికి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపడుతూ, మీ వెంట ఇంకొకరు కూడా ఉన్నారట కదా, ఆయన ఏడి అని పక్రాజు ఆత్రంగా అడిగాడు. ఊరు చూస్తానని వెళ్ళాడు అన్నాడు కృష్ణయ్య. వెంటనే పక్రాజు తన మనుషులిద్దరిని పిలిచి తమ భాషలో వాళ్లకు ఏదో చెప్పాడు. వాళ్ళు వెంటనే బయలుదేరి వెళ్ళి కొద్దిసేపట్లో నాగరాజును వెంటబెట్టుకు వచ్చారు.
పక్రాజ్ తన మనుషుల చేత నాగరాజును సోదా చేయించాడు. అతని వద్ద రత్నం దొరికింది. మీరు పోగొట్టుకున్న రత్నం ఇదేనా? విచారించకండి, ఇది గాజుపూస. ఇలాంటి వాడే మీ మిత్రుడు కూడా. ఇది అసలైన రత్నం అనుకుని దొంగలించి ఈ ఊళ్ళో ఉన్న రెండో రత్న వర్తకుడికి అమ్మజూపినట్టున్నాడు. అందుచేతే నా మనుషులకు దొరికిపోయాడు. మీకు విశాలగుప్తుడు ఇస్తానన్న అసలైన రత్నం నా వద్దకు ముందే చేరింది. దాని మూల్యం ఇప్పుడు నేను మీకు ఇయ్యను, మీ ఊరికి పంపుతాను. కానీ మీ మిత్రుణ్ణి న్యాయస్థానానికి పంపడం నా విధి అన్నాడు పక్రాజు కృష్ణయ్యతో. అందుకు నేను ఒప్పుకోను. దారి పొడుగున నాతో కష్టసుఖాలు పంచుకున్నాడు. పైగా అతను కాజేసినది గాజుపూస అని మీరే అన్నారు కదా. నా రత్నంలో అతనికి సగం ఇయ్యబోతున్నాను. నా మీద దయ ఉంచి నా మిత్రుల మీద దొంగతనం నేరం మోపకండి అని కృష్ణయ్య పక్రాజును వేడుకున్నాడు. సిద్ధిపురం చేరగానే కృష్ణయ్యకు రత్నం విలువ ముట్టింది. అందులో సగం నాగరాజుకు ఇయ్యబోతే, నేను చేసిన దుర్మార్గానికి నన్ను ఖైదీ నుంచి కాపాడావు, అంతే చాలు అన్నాడు నాగరాజు కృష్ణయ్యతో. బోడి సలహా. మీనాక్షి ఇద్దరు అన్నదమ్ముల మధ్య గారాబంగా పెరిగిన పిల్ల. ఆ పిల్లకు వయసు వచ్చినప్పటి నుంచి ఆమె అన్నలు ఆమెకు పెళ్లి చేయాలని సంబంధాలు చూడసాగారు. వారికి రామాపురానికి చెందిన గుణశేఖరుడు అనేవాడి తమ్ముడు సోమశేఖరుడు నచ్చాడు. మీనాక్షిని సోమశేఖరుడికిచ్చి పెళ్లి చేసిన అనంతరము ఆమె అన్నలిద్దరూ తాము కూడా పెళ్లిళ్ళు చేసుకున్నారు. సోమశేఖరుడికి ఏ లోటు లేదు. అతడు అన్ని విధాలా యోగ్యుడు. అతని వ్యాపారం లాభసాటిగా జరుగుతున్నది. అతనికి అతని అన్నకు మంచి ఆస్తుపాస్తులున్నాయి. కాపురానికి వచ్చిన మీనాక్షి అన్ని విషయాల్లోనూ తృప్తిపడింది. కానీ ఇంటి పెత్తనమంతా తన తోటి కోడలిది కావడం ఆమెకు నచ్చలేదు. తోటి కోడలు తన పట్ల ఎంతో ఆదరణ ఆప్యాయత చూపినప్పటికీ మీనాక్షికి కావలసినవి అవి కావు. ఆమెకు కావలసింది పెత్తనం. మీనాక్షి తన కోరికను భర్తకు సూటిగా చెప్పకుండా డొంక తిరుగుడుగా చెప్పి చూసింది. సోమశేఖరుడు అర్థం చేసుకొని వాడిలాగా ఉండిపోయాడు. చివరకు మీనాక్షి పట్టలేక మనం వేరే కాపురం పెట్టేద్దామండి అన్నది. సోమశేఖరుడు మొదట నివ్వెరపోయి తర్వాత నన్ను ఆలోచించుకొని అని మీనాక్షితో అన్నాడు. ఇంతలో అతను వ్యాపార నిమిత్తం సోనాపురం వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు మీనాక్షి దారే గదా, సోనాపురం నుంచి వచ్చేటప్పుడు మా అన్నలను తొంగు చూసిరండి అన్నది. సరేనని సోమశేఖరుడు బయలుదేరి వెళ్ళాడు. అతను తిరిగి వచ్చినాక మీనాక్షి తన అన్నలు ఎలా ఉన్నారని అడిగితే సోమశేఖరుడు మీ అన్నలకేం బాగానే ఉన్నారు, మీ వదినల పద్ధతే బాగోలేదన్నాడు. ఏమి అన్నది మీనాక్షి. మీ అన్నలను వేరే పడమని మీ వదినలు పోరు పెడుతున్నారట. వాళ్ళకేమో వేరే పడడం ఇష్టం లేదట. ఏం చెయ్యమంటావని నన్ను సలహా అడిగారు అన్నాడు సోమశేఖరుడు. ఏం చెప్పారు మీరు అని మీనాక్షి అడిగింది. మనసులు కలవనప్పుడు వేరే పడటమే మంచిదని చెప్పాను, ఇంకేం చెప్పను అన్నాడు సోమశేఖరుడు. మా బాగా చెప్పారులేండి, బోడి సలహా అన్నది మీనాక్షి. తన అన్నలు విడిపోవడం అన్న ఆలోచనే ఆమె కడుపులో దేవినట్టు అనిపించింది. ఆమె ముఖం చిట్లించుకొని వెళ్ళిపోయింది. తర్వాత కొద్ది రోజులకు మీనాక్షి తాము వేరే కాపురం పెట్టే విషయం భర్తకు జ్ఞాపకం చేస్తూ ఆ విషయం ఏం తేల్చారు అని అడిగింది. తేల్చేదేముంది, నువ్వు చెప్పినట్లు చెయ్యదలుచుకోలేదు అన్నాడు సోమశేఖరుడు. దేనికని అని మీనాక్షి గదాయించి అడిగింది. అది బోడి సలహా గనక అన్నాడు సోమశేఖరుడు. నా సలహా మీకు బోడి సలహా అనిపించిందా అన్నది మీనాక్షి ఎంతో బాధగా. నేను మీ అన్నలకు ఇచ్చినది బోడి సలహా అయితే నువ్వు నాకు ఇస్తున్న సలహా కూడా అదేగా అన్నాడు సోమశేఖరుడు. మీనాక్షికి చెంపదెబ్బ తగిలినట్టయింది. ఆమె మళ్ళీ వేరే కాపురం మాట ఎత్తలేదు. దురాశ పరులు. సుబ్బయ్య శెట్టి చిల్లర కొట్టు వ్యాపారంతో పాటు మేకలను కూడా పెంచేవాడు. అతని భార్యకు నగల పిచ్చి, చీరల పిచ్చిను. ఆవిడ కోసం మేకల అమ్మగా వచ్చిన డబ్బు మాత్రమే శెట్టి ఉపయోగించేవాడు. ఇలా ఉండగా ఏదో పండగ దగ్గర పడింది. శెట్టి భార్యకు చీర కొనవలసి వచ్చింది. శెట్టి ఒక మేకను అమ్మటానికి పొరుగురు సంతకు తోలికి వెళ్ళాడు. అతను డబ్బు వ్యవహారాల్లో ఇతరులను ఏమాత్రం నమ్మడు. సంత రోజు అనుకోకుండా పెద్ద వర్షం పడటం వల్ల జనం పలచగా ఉన్నారు. క్రమ విక్రయాలు మందంగా ఉన్నాయి. శెట్టి మేకకు 10 రూపాయల ధర కూడా పలకలేదు. 20కి తక్కువైతే అమ్మే ఉద్దేశం లేక చీకటి పడేదాకా మంచి బేరం కోసం ఎదురు చూసి
చివరకు మేకను తీసుకొని నిరుత్సాహంగా ఇంటికి తిరిగి ప్రయాణమయ్యాడు శెట్టి. అంతా కొండదారి. ఊరి దగ్గర కొండ మలుపులో గుహ ఉన్నది. అందులో దెయ్యాలుంటాయని చెప్పుకునేవారు. ఆ పరిసరాలకు చేరేసరికి శెట్టికి గుండె దడపట్టుకుంది. అసలే చీకటి. శెట్టి గబగబా అడుగులు వేస్తూ ఆ మలుపు తిరగబోతుండగా ఎవరు వారు చీకటి పడినాక ఈ వైపు రావడానికి ఎంత ధైర్యం అన్న మాటలు భయంకరంగా వినిపించాయి. శెట్టి గజగజ వణికిపోతూ, నేను సుబ్బయ్య శెట్టిని. అమ్ముడు పోని మేకను ఇంటికి తోలుకుపోతున్నాను. ఆలస్యం అయ్యింది. ఇంకెన్నడూ చీకటి పడినాక ఈ ఛాయలకు రాను అన్నాడు. ఆ మేకను నా గుహలోకి తోలేసి నీ దారిని నువ్వు పో. మళ్ళీ తెల్లవారే లోపుగా ఇక్కడికి వచ్చి దాని ఖరీదు పట్టుకుపో అన్న మాటలు గుహలో నుండి వినిపించాయి. బతుకు జీవుడా అని శెట్టి తన మేకను గుహలోకి తోలేసి గబగబా ఊరికేసి నడిచాడు. కానీ ఇంటికి వెళ్ళటానికి అతనికి ధైర్యం లేదు. డబ్బు లేదని అతని పెళ్ళం ప్రాణాలు తోడేస్తుంది. దెయ్యం ఏమిస్తుందో అది తీసుకుపోతే గాని ఆమె తనను ఇంటిలోకి అడుగు పెట్టనీయదు. శెట్టి తూర్పు తెల్లవారేదాకా ఎవరి వీధి అరుగు మీదనో కాలక్షేపం చేసి కాస్త ధైర్యం తెచ్చుకొని కాలు ఏడ్చుకుంటూ మళ్ళీ గుహకేసి వచ్చాడు. మేక బాగా కొవ్వి చాలా రుచిగా ఉన్నది. ఇదిగో దాని ఖరీదు అన్న మాటలతో పాటు గుహలో నుంచి ఒక మూట వచ్చి శెట్టి కాళ్ళ ముందు పడింది. దాన్ని తీసుకొని పరుగులాంటి నడకతో ఇల్లు చేరాడు శెట్టి. శెట్టి లోపలికి పోతూనే తలుపులు మూసి సంచిలో డబ్బంతా నేల మీద పోసి లెక్క చూశాడు. 50 రూపాయలు. ఆ డొక్కు మేకకు ఇంత డబ్బు పోసిన వెర్రి పీనుగు ఎవరబ్బా అంటూ శెట్టి భార్య బొగ్గలు నొక్కుకున్నది. ఈ సంగతి ఎవరికి చెప్పక సుమా అంటూ శెట్టి జరిగిందంతా తన భార్యకు చెప్పేశాడు. శెట్టి భార్య కూడా ఎవరికీ చెప్పక సుమా అంటూ ఈ విషయం పొరుగింటి పుల్లమ్మకు చెప్పింది. అది పుల్లమ్మ మొగుడికి, ఎదురింటి వారికి, వెనకింటి వాళ్లకు, చివరకు ఊరందరికీ తెలిసిపోయింది. మేకలున్న వారందరికీ పరమానందమయ్యింది. మేకలు లేనివారు కొందరు హెచ్చుధర ఇచ్చి మేకలను కొన్నారు. చీకట పడేసరికి ఒకరికి తెలియకుండా ఒకరు దెయ్యపు గుహలోకి తమ మేకలను తోలేసి వచ్చేశారు. తన భార్య బాధపడలేక శెట్టి కూడా మరో 10 మేకలను గుహలోకి తోలేసి ఇంటికి వచ్చాడు. తూర్పు తెల్లవారుతుండగా 25 మంది జనం గుహ బయట పోగుపడ్డారు. కానీ ఎవరికి మేకల ఖరీదు అందలేదు. కనీసం దెయ్యం కంఠమైనా వారికి వినిపించలేదు. తెల్లగా తెల్లవారిపోయింది. అందరూ ధైర్యం చేసి గుహలోకి వెళ్ళారు. గుహలో ఒక మేక కూడా లేదు. కానీ గుహ మధ్య బండ మీద ఒక కాగితం ఉన్నది. దాని మీద చిన్న రాయి బరువు పెట్టి ఉన్నది. ఆ కాగితం మీద ఇలా రాసి ఉన్నది: ఈ ఉత్తరం రాస్తున్నది దెయ్యం కాదు, మీలాంటి మనిషే. పని కోసం మాసం రోజులుగా మీ చుట్టూ తిరిగిన శేషయ్యను నేను. మా నాన్న పోయాడు. ఇంట్లో ఉన్నదంతా కనీసం 100 రూపాయలు. అవి తీసుకొని నేను మీ ఊరు వచ్చి మిమ్మల్ని పని అడిగితే కొత్తవాడివి, నిన్ను నమ్మి పని ఎలా ఇస్తాం అన్నారు. ఉన్న డబ్బు సగం ఖర్చయింది. ఇంకో ఊరు పోదామని సాయంకాలం ఈ దెయ్యం గుహలో పడుకున్నాను. మేకను తోలుకు వస్తున్న శెట్టిని చూశాక నాకు ఈ ఊహ కలిగింది. మనిషిని నమ్మలేని మీరు దెయ్యాన్ని నమ్మారు. లేని దెయ్యం నాకెంతో మేలు చేసింది. పని చేస్తానని వచ్చిన వాడికి పైసా కూడా విడవని మీరు తేరగా డబ్బు వస్తుందనగానే కట్టకట్టుకొని వచ్చి పడ్డారు. మీ మేకలను అమ్మిన డబ్బుతో ఎక్కడైనా వ్యాపారం ప్రారంభించి ఏడాది లోపల మీ రుణం తీర్చేస్తానన్న నమ్మకం నాకున్నది. అంతదాకా ఓపిక పట్టండి. ఈ ఉత్తరం చదివించుకొని విన్నవారంతా నోర్లు వెళ్ళబెట్టారు.